జై భీమ్, జై భీమ్, జై హింసాన్, జై హింసాన్. పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాలు జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ 4 రోజుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ సభ్యులందరికీ, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా నేను బైరి నరేష్ అన్నతో గత 6-7 సంవత్సరాల నుంచి పరిచయం, కాకపోతే ఎటువంటి ప్రోగ్రాంకు అటెండ్ కాలేదు. కానీ ఫోన్లో అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు, ఏదో విషయం వచ్చినప్పుడు మాట్లాడుతుండేది. నాకు సమయభావం లేకపోవడం వల్ల ఇప్పుడు రాలేదు. నేను ఈ పరిసర ప్రాంతంలో ఉంటున్నాను కాబట్టి, నాకు అనువైన ప్లేస్ కాబట్టి, కూతబెట్టి దూరంలో ఉన్నాను కాబట్టి రాగలిగాను. అది నాకు సమయం కూడా వచ్చింది, అటు సెలవులు వచ్చాయి, 2 కలిసింది. కాబట్టి ఈ సభకు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి అన్నకు మరి ఫోన్ చేసి చెప్పాను. కాబట్టి నేను ఈ విజిట్ చేసిన 4 రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను ఈరోజు మనం ఇక్కడ చూసాం. అందులో ముఖ్యంగా ఒక క్రమశిక్షణ, ఒక నిర్వహణ ఏ రకంగా చేసుకోవచ్చు, మన ఇంట్లో కార్యక్రమాలు కావచ్చు, బయట కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవడంలో ఇక్కడ కీలకమైన అంశాలు ఒక 2-3 మనకు చెప్పుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే స్టేజీ ఫియర్ అనేది మనకు చాలా కీలకమైన సమస్య అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దగ్గర ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంది, ఏదో ఒక రకమైన నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క స్కిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చి మాట్లాడేటప్పుడు మనమైతే అక్కడ కూర్చొని ఎన్ని మాట్లాడదాం అనుకుంటున్నామో, ఇక్కడ వచ్చేసరికి అది కొలాప్స్ అయిపోతుంది, ఒక సబ్జెక్ట్ మీద క్లోజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు ఇక్కడ 4 రోజుల శిక్షణ తర్వాత ఒక్కొక్క నాయకుడు ఒక గ్రామంలో కాదు, ఒక మండలంలో, ఒక జిల్లాలో నాయకత్వాన్ని గ్రహించేటువంటి లక్షణాలు కలిగినటువంటి శిక్షణ ఈరోజు ఈ 4 రోజులు ఇక్కడ జరిగింది. ఇంత అద్భుతమైన భోజనాలు పెట్టి, ఇంత అద్భుతమైన ప్రదేశంలో శిక్షణ ఇవ్వడం అంటే అది నిజంగా నాకైతే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇంత విలువైన ప్రదేశంలో, ఇంత విశాలమైన వాతావరణంలో, ఇంత మంచి ఫుడ్ పెట్టుకుంటూ, ఇంత మంచి శిక్షణ కార్యక్రమాలు, నామినల్ ఫీజు తీసుకొని, ఇంత మంచి సహోదరులైన వ్యక్తులు సమాజంలో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. ఈవెన్ మీరు చాలా ఎక్స్పర్ట్ చూడండి, ఏదైనా ఒక ఆర్గనైజ్ చేసినప్పుడు దాన్ని నిర్వహించాలంటే ఒక్కొక్క దగ్గర 1 గంటకే 10,000 ఫీజు తీసుకొని ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం. 10,000 ఫీజు అని ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర, 5,000 ఫీజు అని, 2,000 ఫీజు అని చెప్పేసి ఒక సెమినార్ నిర్వహిస్తే జస్ట్ 1 గంట 4 గంటల్లో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటిది అక్కడ చెప్పేది చాలా నామినల్గా ఉంటుంది, చెప్పేసి ఏదో యూట్యూబ్లో చూసినంత సింపుల్గా ఉంటుంది, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం దాన్ని తిని నెమరేసుకొని, మళ్ళీ జర్మించుకొని, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని, ఎక్కడ ఏం జరుగుతుంది ఒక కోఆర్డినేట్లో మనమే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ఏం జరిగిందనేది మనకు ఎదుటి ఫ్రెండ్కి చెప్పుకొని, ఎదుటి ఫ్రెండ్ సమస్యలు ఏం చెప్తుంది, ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేసుకుంటా సమస్యలు ఎక్కడ ఉందో అనేది ప్రాక్టికల్గా మనమే చూసేటువంటి మంచి అవకాశం కల్పించారు బైరి నరేష్ అన్న గారు, కుటుంబ సభ్యులు కూడా. అందులో విధంగా ఈ క్రమంలో నేను కూడా గతంలో ఎన్సీసీ చేశాను. ఎన్సీసీ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే మాకు క్యాంపుకి తీసుకెళ్తారు, 15 రోజులు క్యాంపుకి తీసుకెళ్తారు. క్యాంపుల్లో కూడా క్రమశిక్షణ, ఆర్గనైజేషన్, ఒక టీం ఉంటుంది, 12 మంది. టెంట్ మనమే పెట్టుకోవాలా, 2 నిమిషాలు టెంట్ పెట్టుకోవాలా, చైర్ పెట్టుకోవాలా, మనం పర్యటనకి రెడీ కావాలా. అట్లా ఏ రకంగా అయితే ఎన్సీసీ శిక్షణ ఉందో దానికి ప్యారల్గా సేమ్ అదే శిక్షణ లెక్క ఇక్కడ 4 రోజులు నేను గమనించాను. అంటే శిక్షణ ఎందుకంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ, సమానత్వం అనేది ఈ శిక్షణ ద్వారానే, శిక్షణలో అనేక రకాలైనటువంటి అంశాలు క్రోడీకరించి ఉంటాయి. సో ఈ రకంగా మనం చెప్పుకుంటా పోతే అనేక విషయాలు చెప్పడానికి ఉంది. కానీ నేను ప్రధానంగా కొన్ని అంశాలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు ముఖ్యంగా అనేక సంఘాలు, అనేక వ్యవస్థలు, అనేక సంస్థలు, ఏదైనా కూడా ఇక్కడ ఉన్న సంఘం ఒక మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని దాని కింద అనేక పదాలు దాని కిందికి వస్తుంది. అంటే వాస్తవానికి ఈ జీవితంలో, ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో ఏవైతే నిజాలు ఉందో అది నిజం ప్రజల దగ్గర చేరడానికి ఇది సరైన వేదికగా మనం తెలుసుకున్న తర్వాతనే ఈ సభకు అటెండ్ అవుతారు. అందుకే ఈ నాస్తిక భావజాలం కలిగిన వ్యక్తులే కాదు, దాంతోపాటు ఈ ఎంఎన్ఎస్ అనేది సిద్ధాంతం ప్రతి వ్యక్తికి ఇక్కడ తెలుసు కాబట్టి ఫోన్ చేసి వచ్చారు. ఆ సిద్ధాంతం తెలియనప్పుడు ఫోన్ చేసి రారు. సిద్ధాంతం ఆల్రెడీ క్లియర్గా మీకు తెలుసు కాబట్టి శిక్షణకు మేము వస్తామన్నా అని చెప్పి మీ ఆసక్తిని చూపగలిగించగలరు. ఆ ఆసక్తి చూపించగలుగుతారు. ఆ తర్వాత ఈ శిక్షణ కార్యక్రమంలో అనేకటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 180 మంది దాకా 180, ఈరోజు లిస్టు 180, 190 మంది ఉన్నారు.
వీళ్ళందరికీ నాకు తెలిసినంత నాయకత్వ లక్షణాలు సంపూర్ణంగా 4 రోజుల్లో కల్పించబడ్డాయి. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. రేపు మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఒక్క నాయకుడు వచ్చినా, ఏ ఒక్క ఆర్గనైజేషన్ వచ్చినా, ఏ వ్యవస్థ వచ్చినా ముందు పోగానే ఆ విలేజ్గా పోతే అక్కడ నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే ముందు మీ ఇక్కడ ఉన్నటువంటి 180 మంది పేర్లే వస్తాయి తప్ప అక్కడ ఈరోజు ఊర్లో కూర్చున్నాడు, విలేజ్లో కూర్చున్నాడు వాళ్ళకి పేరు రాదు. ఎందుకంటే ఆ గుర్తింపుని ఇక్కడ మీరు ఈరోజు కల్పించబడ్డది. ఆ శిక్షణ మీరు తీసుకున్నారు. ఆ శిక్షణతో పాటు ఇక ముందు కూడా మీరు ఖచ్చితంగా ఆ శిక్షణ కొనసాగిస్తూ మీరు ఇంకింతమంది తయారు చేస్తూ ఈ సమాజానికి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే శక్తి ఈరోజు మీరు 100% కలిగిందని నేను అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇలాంటి డాక్టర్ బైరి నరేష్ లాంటి వాళ్ళు ప్రతి ఊరున, ప్రతి జిల్లాన, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక 100,000 మందిని తయారు చేసే బాధ్యతను తీసుకొని ఈరోజు మనం విలేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, నైపుణ్యంలో ఉన్నా సమయభావం లేకపోవచ్చు. కానీ నేను వచ్చే 4 రోజుల్లో ఉండలేకపోయాను, కొంత సమయం వల్ల రాలేకపోయాను. కానీ నేను గమనించిన దాంట్లో అద్భుతమైన ప్రసంగాలు జరిగినాయి. ఈ రకంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇందాక ఒక మాట వచ్చింది. ఎందుకంటే నిర్మూలనటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ చట్టాలు తీసుకొస్తే ఏమవుతుందంటే ఈరోజు ఏదైనా కానీ సమాజంలో ఆధిపత్యం ఏదైనా వ్యక్తుల కంటే వ్యవస్థలకు ఎక్కువ బలం ఉంటుంది. ఇప్పుడు ఏ కోర్టులో కేసు వేసినా వ్యక్తి వేసిన కేసు కంటే వ్యవస్థ వేసిన కేసులకు బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ వెనుక మనుషులు ఉంటారు. ఏ చట్టం తెచ్చినా, ఏ రాజ్యాంగంలో ఎన్ని మార్పులు చేయాలన్నా అది ప్రజల యొక్క అభియోగం ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఒక వ్యక్తి కాదు అని చెప్పేసి చట్టాలే చెప్తా ఉంటాయి. రాజ్యాంగం కూడా చెప్పేది అదే. కాబట్టి ఈ మధ్యలో అనేక మందిని మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకున్నది, రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదండి. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసే హక్కు ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తామంటే ఈ ప్రజలు ఊరుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి రాజ్యాంగం కూడా మన మూఢనమ్మకాల్లో భాగమై ఉన్నది. కాబట్టి ఎందుకంటే మనం ఈరోజు బతుకుతున్నామంటే, ఒక మెతుకు తింటున్నామంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈరోజు నేను న్యాయవాదిగా ఉన్నానంటే కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకంటే నిజాలను మాట్లాడుతూ ఉన్నాం, నిజాలు ప్రజలు చేరవేస్తున్నాం. ఈరోజు అనేక మంది కోట్లలో జైళ్ళలో ఎందుకు ఈ బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఈరోజు జైళ్ళలో మగ్గుతున్నారు? ఏ జైలుకైనా ఒకసారి విజిట్ చేయండి మీరు MNS నాయకులుగా. అక్కడ దాదాపుగా 90% మంది SC/ST బీసీలు ఎందుకున్నారు? న్యాయం అనేది వాళ్ళకి ఎందుకు దొరకట్లేదు? అది కాదా? అది వివక్షత కాదా? సమాజంలో వివక్షత ఉంది. మూఢనమ్మకాలతో పాటు అన్ని రంగాల్లో కూడా మనం ఎందుకంటే రేపు వచ్చే రాజకీయాలు, ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ 190 మంది 200 మంది అనుకున్నాం. కానీ ఈ 190 మంది రేపు ప్రతి విలేజ్కి 1000 మంది అవుతాం. ప్రతి మండలానికి ఒక జిల్లాకు 1,00,000 మంది ఇట్లా తరైన తర్వాత రాజకీయ నాయకులే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ డిమాండ్ మా ముందు పెట్టండి, మీ డిమాండ్కి మేము మా మేనిఫెస్టోలో పెట్టుకుంటాం, దాన్ని మేము చేసుకుంటామని ఒక శక్తి లాంటి వ్యక్తుల శక్తులుగా మారితే అప్పుడు ఏ ప్రభుత్వం కూడా మన దగ్గర వచ్చి మీ మేనిఫెస్టో ఏదో మన ముందు పెట్టమని చెప్పి అడుగుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా MNS సంఘాల తరఫున ఏమని అడుగుదాం? ఈ నిర్మూలన చట్టాలను తీసుకురావాల్సిన మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు కావచ్చు, మహిళల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. గతంలో మహిళలకు అనేది ఒక సపరేట్గా రిజర్వేషన్ అనేది 33% కంటే ఎక్కువ ఇయ్యచ్చు అని ఉండేది. ఇందిరా సహాయ జడ్జిమెంట్ కూడా ఉంది, అనేక కేసులు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో 2007లో వచ్చినటువంటి రాజేష్ కుమార్ ధరియా అనే కేసులో ఏం చేసిందంటే హారిజంటల్గా రిజర్వేషన్ ఉమెన్ ఇంప్లిమెంట్ చేయాలి, వర్టికల్గా చేయొద్దు అని చెప్పేసి అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ రకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక SCలో 15 పోస్టులు ఉంటే 15 పోస్టుల్లో ఉన్నటువంటి 5 పోస్టులు అమ్మాయిలు కేటాయించాలి, 10 పోస్టులు జనరల్ కేటాయించాలి. జనరల్ అన్నప్పుడు అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ 15 పోస్టుల్లో కనుక అమ్మాయిలు వస్తే ఇంకా 6వ అమ్మాయిని తీసుకోవద్దు, దాని సెంటెన్షన్ అదన్నట్టు. కానీ మనం ఏమంటున్నామంటే ఈ దేశంలో రాష్ట్రం 50% దాటిపోతూ ఉన్నారు మహిళలు ఎంఫోర్స్మెంట్ ఉండాలంటున్నాం. సో ఇది నేను మాట్లాడుకోలేదు ఈ సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే మహిళల్లో చైతన్యం రావాలి. ఇందాక మనం స్వేచ్ఛ అంటున్నాం, వాళ్ళకి మనం మీద స్వేచ్ఛ ఇవ్వాలని కాదు, స్వేచ్ఛ వాళ్ళు గుంజుకోవాల్సిన హక్కు బాధ్యత వాళ్ళపైన ఈరోజు అవసరం ఉన్నది. ఇది కూడా ఈరోజు ఇందులో అందరి భాగమై ఉన్నది. ఈరోజు కూడా నిన్న మనం చూసినప్పుడు నరేష్ అన్న కూడా ఈ సబ్జెక్ట్ చెప్పారు. హక్కులు ఇవ్వాలి, మహిళ హక్కులు ఇవ్వాలి కాదు, హక్కులు మనం ఎవరు ఇవ్వడానికి. మీరు హక్కులు మీరు పొందాలి. మీ రాష్ట్రంలో మీ వాటా ఎంతో మీరు తెలుసుకోవాలి, మీ వాటాను మీరు తీసుకోవాల్సిన హక్కు మీకున్నది. కాబట్టి ఆ హక్కును కూడా ఈరోజు మహిళలు వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ అయి ఉండాలి. కాబట్టి దాన్ని కూడా ఈరోజు నిన్న కూడా దాని మీద ధర్నా నడుస్తూ ఉంది. అంటే ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక సమస్యలు ఇవన్నీ కూడా ఈ 4 రోజుల్లో
ఒకదానికి ఒకటి ఎట్లా ముడిపడి ఉన్నాయంటే మనం ఈ 4 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాల్లో అవన్నీ కూడా మనకు అర్థమైపోయింది. అంటే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చామంటారు. ఇదే మన ఓటుతో గెలిచినటువంటి వ్యక్తే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మూఢ నమ్మకాల గురించి మాట్లాడడు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంత చదువుకున్న వాళ్ళం ఇంతమంది ఉన్నారు, ఇంత చదువుకున్న తర్వాత ఓట్లేస్తాం, కానీ ఇంత ఒక్క రాజకీయ నాయకుడు మూఢ నమ్మకాల గురించి మాట్లాడాడు, మహిళల గురించి మాట్లాడాడు. ఇది అంతే ఓట్ల గురించి మీరు వచ్చేది. కాబట్టి ఆ రకంగా కూడా రేపు మన విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా, మనం ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ నాయకులే ముందుంటారని, వాళ్ళ యొక్క ఆలోచన విధానమే, వీళ్ళ సలహా సూచనలే రాజకీయాలు ఇంప్లిమెంట్ చేయాలని, చేసే విధంగా మీరు తీర్చిదిద్దబడాలని, ఈ సంఘాన్ని మరింత ఉపయోగపరుచుకొని, ఈ సంఘాన్ని ఉపయోగపరుచుకుంటూ, ఈ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ రాబోయే కాలంలో ఎంఎన్ఎస్ అంటే ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా ముందు ఆ జిల్లాకి పోయినప్పుడు కూడా అక్కడ ఎంఎన్ఎస్ సంస్థ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, కుల నిర్మాణ సంఘం ఉంటుంది, దానికి నాయకుడు ఉంటాడు. ఆ నాయకత్వం చాలా బలంగా ఉంది, వాళ్ళ సిద్ధాంతాలు చాలా బలంగా ఉంది, ఆ సిద్ధాంతం సైంటిఫిక్గా ఉంది, ఖచ్చితంగా పిల్లలకి, మహిళలకి, యావత్ సమాజానికి ఉపయోగపడేగా ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం అని నిర్ణయం చేసుకున్న తర్వాత రాజకీయ నాయకుడు అడుగు ఇంటి బయటికి వెళ్ళాలి. అట్లాంటి చైతన్యం వచ్చినప్పుడే ఈ సంఘాలకు కానీ, ఈ 4 రోజులు జరిపినటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు కానీ, ఈరోజు మనం తిన్న తిండికి ప్రతి ఒక్క మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నామనే సంగతి తెలియజేసుకుంటూ, ఇది ఏ వ్యక్తికో ఏదో కుటుంబానికో కాదు, యావత్ సమాజానికి సంబంధించిన సమస్య, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమస్య, ఈరోజు ఆర్థికంగా చాలా నష్టపోతున్నటువంటి సమస్య. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, శివరాత్రి కూడా మన ఇంట్లో కూడా నేను కోడి కోసమే తినేది. అంటే మాకు కల్చర్ సంబంధం మాకు లేదు. అంటే ఎందుకు అంటున్నానంటే, మా వాళ్ళకి అసలు ఈ మ్యారేజ్ కూడా మాకు ఎవరు సంబంధం లేదు, మేము చేసుకుంటే వార్తలే ఉంటుంది మా పరిస్థితి. కానీ దీన్ని మెల్లగా మనిషి పుట్టుక నుంచి ఇప్పుడు చావు వరకు వాళ్ళేందే సమస్య, ఇంట్లో వాళ్ళేందే మన కార్యక్రమాలు జరగనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకురావాల్సింది? ఎవడో ఉన్నాడు, నాకు 10 కోట్లు ఉంది, 1 కోటి రూపాయలు ఖర్చు చేసుకొని బ్రహ్మాండంగా చేస్తాను, కానీ నా లెక్క మీరు పోటీ పడితే ఎట్లా? అంతే కదా. ఆ రకంగా ఆలోచన విధాన్ని ఆ జనాల్లోకి సొచ్చు కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఈ ఎంఎన్ఎస్ నాయకుల మీద ఖచ్చితంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపు మీరు కాబోయే నాయకులు, గ్రామ లెవెల్లోగా ఏ మీటింగ్ జరిగినా గ్రామ సభ జరుగుతుంది, మండల సభ జరుగుతుంది, జిల్లాలో జిల్లా సభ జరుగుతుంది. అక్కడ కనుక మన ఎంఎన్ఎస్ గొంతు వినిపిస్తేనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మార్పు రాగలుగుతుంది. అంతవరకు మార్పు రాదన్నది అది కేవలం ఎంఎన్ఎస్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. నేను న్యాయవాదిని అయినప్పటికీ మీకు అండదండగా ఉంటాను. నీకు న్యాయపరమైన సమస్యలు వస్తే ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తాను. ఇలాంటి శిక్షణా శిబిరాలను అవకాశం వస్తే తప్పకుండా వినియోగిస్తాను. ఈ రాష్ట్రంలో ఈ ఎంఎన్ఎస్తో పాటు ఈ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది విస్తరించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బైరెండరీ దంపతులకు కూడా రుణపడి ఉంటూ మీలాంటి నాయకులను తీర్చిదిద్దే భాగంలో నేను కూడా ఖచ్చితంగా నా పాత్ర ఉంటుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి మన జై భీమ్ తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.